నేటి పునీతులు పునీత అంతోని మేరీ జకరియా గారు. నేను భూమి మీదికి కరువును పంపుదును, అది కూటికి నీటికి కరువు కాదు, ప్రభువు వాక్కునకే కరువు వచ్చును. శుక్రవారం, జూలై 5, 2024. మొదటి పఠనం ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 4 నుండి 6 మరియు 9 నుండి 12 వచనాలు. దీనుల తలమీద కాలుమోపుచు పేదలను నాశము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యమును అమ్ముకోవలెను గదా. విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును? మనము మరల గోధుమలను అమ్ముకోవలెను గదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగత్రాసులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను గూడ ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను, చెప్పుల జోడు వెలకూడ చెల్లింపలేని దరిద్రులను బానిసలుగా చేసుకోవచ్చును అని మీరు ఎంచుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఆ దినము మట్టమధ్యాహ్నమే ప్రొద్దుకృంకగా పట్టపగలే నేలపై చీకట్లలము కొనునట్లు చేయుదును. నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను. మీరు తలగొరిగించుకొని గోనెతాల్తురు. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని మృతికి విలపించినట్లే మీరును శోకింతురు. ఆ దినము కడపటి వరకును బాధామయముగా నుండును. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దేశము మీదికి కరువును పంపుకాలము వచ్చుచున్నది, అది కూటికి నీటికి కరువు కాదు, ప్రభువు వాక్కునకే కరువు వచ్చును. ప్రజలు మృత సముద్రము నుండి మధ్యధరా సముద్రము వరకును ప్రభువు సందేశము కొరకు గాలింతురు, కాని అది వారికి లభింపదు. ఇది ప్రభువు వాక్కు.